ఇస్రాయెల్ సిరియా మధ్య ఉద్రిక్తత ఎందుకు పెరుగుతుంది? ప్రపంచం చూస్తూ ఉండగానే మిడిల్ ఈస్ట్లోకి ఒక భారీ యుద్ధజ్వాలం వేగంగా దూసుకొని వస్తుంది. ఒకవైపు ఇరాన్, అమెరికా, ఇస్రాయెల్ మధ్య రాజుకున్న రగడ ఇంకా చల్లారనే లేదు. అప్పుడే ఇస్రాయెల్ మరో ముఖద్వారం వద్ద సరికొత్త యుద్ధం మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుందో, దేవుని గడియారం ఎలా కదులుతుందో, ఈ పరిణామాలు ప్రపంచాన్ని ఎటు తీసుకొని వెళ్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. సిరియాలో సడన్గా ఒక పెద్ద అటాక్ జరిగింది. టర్కీ బోర్డర్ దగ్గరలో ఉన్న ఒక సిరియా ఎయిర్ బేస్ మీద ఇస్రాయెల్ దాడి చేసింది. ఇస్రాయెల్ ఎందుకు ఇలా చేసిందంటే, టర్కీ వాళ్ళు ఆ ఎయిర్ బేస్లోని తమ ఆర్మీని దించడానికి రెడీ అయ్యారు. ఆ విషయం ఇస్రాయెల్కు ముందే తెలిసిపోయి గత మంగళవారం సిరియాలోని అబు అల్టర్ ఎయిర్ బేస్ మీద ఇస్రాయెల్ ఏకంగా 8 సార్లు అటాక్ చేసింది. ఇక్కడ ఇస్రాయెల్ అసలు దేన్ని టార్గెట్ చేసిందో తెలుసా? ఆ ఎయిర్ బేస్లో ఉన్న పెద్ద పెద్ద రన్వేలను, వాళ్ళ వస్తువులు దాచిపెట్టే గోడౌన్లను టార్గెట్ చేసి నాశనం చేసింది. ఒకవైపు దాడులు, మరోవైపు అమెరికా మధ్యవర్తంలో చర్చలు. ఇదో పెద్ద యుద్ధానికి సంకేతమా? బైబిల్ ప్రవచనాలు చెప్పినట్లుగా యెరూషలేమును తాకిన ప్రతి రాజ్యం దాని బరువుకు విరవిల్లాడక తప్పదా? ముందు ముందు ఈ గడ్డపై ఎలాంటి సూచనలు జరుగుతాయో వేచి చూడాలి. ఇస్రాయెల్ మీద కన్నేసి ఉంచాలి. అలాగే ఇస్రాయెల్ క్షేమం కొరకు ప్రార్థించాలి. జీసస్ కమింగ్ సూన్. We must be prepared.